హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మళ్ళొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చిన. అదేంటంటే అమెరికాలో మనకు వెదర్ రిపోర్ట్ అనేది అసలెప్పుడు ఎలా ఉంటదో తెలీదు. మనం ఎప్పుడు చూసుకోవాలనుకున్నా మన ఫోన్‌లోనే అప్‌డేట్ అవుతూ ఉంటది. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మాకు మైనస్‌లో ఉంటుంది టెంపరేచర్. అంత మైనస్‌లో గూడా అసలు ఎలా ఉంటున్నారు అని చాలా మందికి డౌట్ ఉంటది కదా! అసలు చాలా ఇబ్బంది పడుతుంటారు అని. సో, ఇంత మైనస్‌లో గూడా మనల్ని ఇక్కడ రక్షించేది ఒక్కటే ఒకటండి. అది లేకపోతే మాత్రం అసలు ఇక్కడ మనం బతకలేము అన్నట్టుగానే ఉంటది. ఇప్పుడైతే మనకు ఫోన్‌లో -8 చూపిస్తుంది. కాకపోతే రీసెంట్‌గా మాకు స్నో పడిందండి. అప్పుడు మైనస్‌లోకి ఇంకా చాలా తగ్గిపోయింది టెంపరేచర్ అనేది. అప్పుడు మనల్ని రక్షించేవి ఇవే అండి. వీటిని ఎయిర్ వెంట్స్ అంటారు. ఈ ఎయిర్ వెంట్స్ గనక లేకపోతే మనమైతే ఈ చలికాలంలో బతకలేమండి బాబు! అమెరికాలో అంత టార్చర్‌గా అనిపిస్తది. ఈ ఎయిర్ వెంట్స్ ఏంటంటే మన హాట్ ఎయిర్‌ని బ్లో చేస్తది. ఇవేంటంటే ప్రతి రూమ్‌కి అటాచ్డ్ ఉంటాయండి. ఈ ఎయిర్ వెంట్స్ అనేవి. మనకు కిచెన్‌లో గాని, హాల్‌లో గాని, బెడ్‌రూమ్‌లో గాని, మనకు వాష్‌రూమ్‌లో కూడా ఉంటాయండి. సో, అందువల్ల మనకసలు టెంపరేచర్ అనేది బయట ఎలా ఉందో గూడా మనకంత తెలీదు. ఇంట్లో ఉంటే అంత వెచ్చగా ఉంటుంది చలికాలంలో. సో, ఇది మనకు ఈ ఎయిర్ వెంట్స్‌ని మానిటర్ చేసేది. దీన్ని థర్మోస్టాట్ అంటారు. దీనివల్ల మనం టెంపరేచర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇందులో. మనకు చలికాలంలో అయితే హాట్ ఎయిర్ రావడానికి అంతే కాకుండా సమ్మర్‌లో కూడా చల్లగా ఉండడానికి మనకు వేరే స్పెషల్‌గా ఏసీలంటూ ఏవి ఉండవు. ఇందులోనే అన్నీ మానిటర్ చేసుకోవాలి. ఇందులో అన్ని ఆప్షన్స్ ఇస్తారు. మనకు మెయిన్‌గా కావాల్సినయి ఏంటంటే హీట్ సెట్టింగ్ ఆర్ కూల్ సెట్టింగ్ రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి మేమైతే హీట్ సెట్టింగ్ పెట్టుకున్నాము. నేనైతే కూల్ సెట్టింగ్ కూడా చూపిస్తున్నాను. జస్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెట్టింగ్ మనం ప్రెస్ చేస్తే మనకు హీటా, కోల్డా లేదంటే ఏ టెంపరేచర్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్యాన్ అని ఆటోమేటిక్‌గా లేకపోతే నార్మల్‌గా మనం సెట్ చేసుకోవచ్చా అని అన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అందులో కనిపిస్తున్న ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్‌ని బట్టి మనం టెంపరేచర్ తగ్గించుకోవడమా, లేదంటే పెంచుకోవడమా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మాకు మైనస్‌లో ఉంది కాబట్టి ఇంకా 72కి అయితే సెట్ చేసి పెట్టాను. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.